పిలుపుతున్నావు. దేవుడు పిలిచినటువంటి పిలుపుకు అర్థం ఇదేనా? పిలిస్తే వచ్చి కూర్చొని పాడి ప్రసంగించి వాయిద్యాలు వాయించి ప్రార్థనలు చేసి భోజనం చేసి వెళ్ళిపోవడానికేనా? కాదు. దేవుడు అందుకోసం మనల్ని పిలవలే. మనకి పనుంది, దేవుణ్ణి మహిమపరిచే పని మనకుంది. మనం పని చేసి మహిమపరచాలి దేవుణ్ణి. అందుకు దేవుడు పిలిచాడు. ఆ పని నిజంగా చేసి ఉంటే ఒక్కొక్కరు ఒక్కో వ్యక్తిని దేవుని కోసం సంపాదించుంటే నిజంగా ఎంత ప్రతిఫలం ఉండును. నేను మిమ్మల్ని ప్రసంగాలు చేయమనలే, మిమ్మల్ని ప్రసంగాలు చేసి రక్షించండి అని చెప్పలేదు. దేవుని కొరకు మనుషుల్ని సంపాదించడానికి ప్రసంగం ఒక్కటే మార్గం కాదు. మనుషులతో మాట్లాడి దేవుని గూర్చినటువంటి మాటలను మాట్లాడి దేవుణ్ణి, ఆయన మాటల్లో ఉన్న స్వభావాన్నే మనుషులకు పరిచయం చేయాలి. దేవుని కొరకు మనుషులను సంపాదించాలి. పాస్టర్ గారి కొరకు, సంఘం కొరకు, అక్కడున్న మనుషుల కోసము మనుషుల్ని సంపాదిస్తే నిలబడరు వాళ్ళు. దేవుని కోసం నువ్వు